వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పర్యటన, ఈ నర్సీపట్నం టూరు రేపుంది. దాని సందర్భంగా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. మొత్తం 18 నిబంధనలు పెట్టి ఇప్పుడు టూర్కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అయితే దీన్ని జగన్ పర్యటనని మరోవైపు దళిత సంఘాలు కూడా అడ్డుకుంటాయని చెప్తున్నాయి. అయితే దీంట్లో అసలు ఏంటి, ఒక Z+ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి పర్యటనలో భద్రత కల్పించడానికి వైఫల్యం చెందుతున్నారా? మరోవైపు ఇక్కడ యాక్టర్ విజయ్ తమిళనాడులో పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఇలాంటి వాటిని కూడా కారణంగా చూపి దానికి ఇది ఆంక్షలు విధిస్తున్నారు. ఇది సరైనదేనా? అసలు దీని పరిస్థితి ఏంటి అనే దాని మీద మాట్లాడటానికి మనం ఈరోజు మనతో పాటుగా వైసీపీ నుంచి లక్ష్మణ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి మాలకొండయ్య గారు, టీడీపీ నుంచి జగడం సత్యనారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు ముందుగా వైసీపీ ప్రతినిధిగా మీరు చెప్పండి, మీ అధినేతకి ఆంక్షలు ఎందుకు అవసరమా? లేకపోతే ఏమన్నా తొక్కిసలాట, గొడవలు, ట్రాఫిక్ జాములు ఇవన్నీ చేయడానికి మీరంతా సిద్ధమైపోయారని ఆంక్షలు పెడుతున్నారా? సార్ వాయిస్ వినపడుతుందండి? సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఫెడరల్ న్యూస్ యాజమాన్యానికి, ప్రజలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే మరి మిర్చి రైతులకి సపోర్టుగా గుంటూరు వెళ్ళినప్పుడు కానీ, అలాగే పొగాకు రైతులకి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా పల్నాడు నాయకుడైనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన బయటకు వస్తే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, రాప్తార్లో జరిగినటువంటి సంఘటన కానీ మనం అన్నీ చూసాం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైనటువంటి భద్రత ఎక్కడ కూడా ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్ అయింది. యాక్చువల్గా ఒక మాజీ సీఎం బయటకు వచ్చినప్పుడు పాదయాత్ర చేసినా సరే, లేదా రోడ్ షో చేసినా సరే, ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక స్థాయి గలటువంటి ఒక నాయకుడికి ఎటువంటి భద్రత కలిగించాలనేది కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియట్లా. ఒక నాయకుడు, మా నాయకుడు బయటకు వచ్చినప్పుడు అక్కడ రోప్ పార్టీ ఉండాలి, మ్యాక్సిమం ఒక 200-300 మంది పోలీస్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే తొక్కిసలాట్లా జరగకుండా ఉండడానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ రకంగా వ్యవహరించాలి. కానీ ఏది కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తే మీ వెనకతల 10 మంది ఉండాలి, జనాలు 200 మందే రావాలి, ఇంత ఆంక్షలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకతలు వచ్చిన వారి నాయకుల సంఖ్య తగ్గించవచ్చు. 10 మందినో 20 మందినో 30 మందినో మనం తీసుకురావచ్చు. లేదా 4 కార్లు రండి, 2 కార్లు రండి, 1 కారు రండి అన్నా దానికి కూడా మనం మన చేతిలో ఉన్న కూడా మనం నియంత్రించవచ్చు. ప్రజల్ని 200 మందే రావాలి, 300 మందే రావాలి, 500 మందికి పరిమితమని మనం ఆంక్షలు విధిస్తే వచ్చే జన అభిమానానికి, జనాదరణకి, వచ్చిన ప్రజలకి మనం వెలకట్లేం కదా సార్. వాళ్ళకి మనం చెప్పలేము ఎంత వస్తుందన్న కొలతలు వేయలేం. ఈ కొలత ప్రకారంగా రావాలన్నది ఈ కొలత ప్రకారంగా రావాలంటే అవదు. మీరు లేదు రోడ్ షో చేయొద్దు, హెలికాప్టర్ మీద నుంచి రండి, డైరెక్టర్గా హెలికాప్టర్ నుంచి వచ్చి నర్సీపట్నంలో మీరు కట్టినటువంటి కాలేజీ మీద దిగండి అంటే ఎలా సాధ్యం? అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో రోడ్ షో ధర వెళ్తే లేదు, హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వరు. హెలికాప్టర్ ధర వస్తేమో రోడ్ షో అంటారు, రోడ్ షో అంతేమో హెలికాప్టర్ అంటారు. అంటే ఏది కూడా వీళ్ళకి నచ్చట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ప్రజలకి మమేకమై ప్రజల వద్దకు రాకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టినే కూటమి ప్రభుత్వం అడుగడుగున నియమ నిబంధనలు పెట్టి అడుగడుగున నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రాకూడదని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెట్టడానికి మీ దగ్గరేమో ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, నారా లోకేష్ గారికి ఇవ్వడానికి ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళకేమో మీరు కట్టుభద్రతమైనటువంటి పోలీసు బందోబస్తు మీరు ఇస్తారు. కానీ ఒక ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీరు అంటారు కదా, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే వస్తే మేము జనాలను కంట్రోల్ చేయలేము, జనాలు అత్యధికంగా వస్తారు, తొక్కిసలాట్లా జరుగుతుంది,
తమిళనాడులో విజయ్ వచ్చినప్పుడు ఎలాగైతే జనాలు వచ్చారో, ఎలాగైతే 40 మంది చనిపోయారో, అలాగే ఇక్కడ జరుగుతుందేమో వైజాగ్లో. ఒక పక్క ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి అభిమానులు వస్తారు. వీళ్ళు అందరూ ఏకమైతే మేము కంట్రోల్ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు వస్తారని ఆల్రెడీ పోలీసు వ్యవస్థకి తెలుసు, సీఎం గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాల్ని మనం అదుపు చేయలేము. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు పర్మిషన్ వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళు వస్తే జనాలు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఒక 50 మందో 70 మందో పోలీసులు ఉంటారేమో వాళ్ళ చుట్టుపక్కల. జనాలు అయితే ఎవరు కనబడరు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది పోలీసు వారికి. ఎందుకంటే కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకు ఉండదు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వదు, ఏమవ్వదు. ఎందుకంటే ఎవరు కూడా జనాలు పట్టించుకోరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వచ్చారా, చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకేంటి అని రోడ్డు మీద వెళ్ళి నడిచే ప్రజలు కూడా మాక్సిమం తల తిప్పేసి చూసే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం మీరు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పిస్తారు. ప్రజాదరణ గల నాయకులు మాత్రం రోడ్డు మీదకి వస్తే మాత్రం మీరు భద్రత కల్పిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, 18 రకాల ఆంక్షలు విధించారంట. ఎందుకు సార్ 18 రకాల ఆంక్షలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అయ్యా నేను విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇలాగా వేపాడు నుంచి పెందుర్తి నుంచి నర్సీపట్నంకి రోడ్ మ్యాప్ అనేది మేము ఇచ్చాం. ఆ రోడ్ మ్యాప్ లో వేపాడులో ఎంతమంది పోలీసులు ఉండాలి, పెందుర్తి జంక్షన్ లో ఎంతమంది పోలీసులు ఉండాలి, ఎయిర్పోర్ట్ నుంచి మనం తీసుకురావడానికి రోడ్ షో మార్గంలో రోపర్టీకి ఎంతమంది ఉండాలి, ఎంతమంది కానిస్టేబుల్ పడతారు, ఎంతమంది ఎస్పీఎఫ్ వారు పడతారు అనేది మీ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఎంతమంది జనాలు రాబోతూ ఉన్నారు, ఎంతమంది ప్రొటెక్షన్ మనం ఇవ్వాలనేది. సో నర్సీపట్నం వరకు కూడా ప్రజలకు అభివాదం తెలియజేస్తాం. మీరిచ్చిన రూట్ కాకుండా పోలీసులు ఇంకో రూట్ ఇచ్చారు, దానికి కూడా మీ పార్టీ ఒప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా మేము ఇక్కడ అనేది ఏంటంటే పోలీసు వారికి మేము ఒక మొదటి రూట్ మ్యాప్ ఇచ్చాం సార్. ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వేపాడు నుంచి పెందుర్తి నుంచి నర్సీపట్నం, ఇది అనుకోండి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది లూప్ లైన్ లేదు. మేము ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఎన్ఏడి నుంచి కానీ ఇటు ఆల్టర్నేట్ గా వేరే దారి ఇచ్చారనుకోండి, ఇప్పుడు అనకాపల్లి వెళ్ళే దారి ఇచ్చారనుకోండి, అనకాపల్లి నుంచి ఇటు నర్సీపట్నం రావాలనుకుంటే అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది మెయిన్ రోడ్. అది మన విజయవాడ రావాలన్నా, హైదరాబాద్ రావాలన్నా, ఏ తిరుపతి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా అనకాపల్లి రోడ్ అనేది అది హైవే మెయిన్ రోడ్. అది ఆ రోడ్డుకి ఎలా ఇస్తారు మీరు? ఇది లూప్ లైన్ కదా. ఎన్ఏడి నుంచి వేపాడు నుంచి పెందుర్తి నుంచి నర్సీపట్నం అనేది లూప్ లైన్. అది లూప్ లైన్ అవ్వడానికి మీకేంటో వచ్చిన అభ్యంతరం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఈ కూటమి నేతలను అడుగుదాము. ఇక్కడ బీజేపీ టీడీపీ ఉన్నారు కాబట్టి అధికార పక్షం, వీళ్ళని అసలు మీరు చెప్పండి సత్యనారాయణ గారు, టీడీపీ నేతలు అంటే ఇప్పుడు వైసీపీ అధినేతకి గతంలో వచ్చిన అంటే అనుభవాల దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు వైసీపీ నేత గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందే ఆయనకు పాదయాత్రకు చంద్రబాబు నాయుడు గారు ఎంత సపోర్ట్ చేస్తూ నడిపించారో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. ఆ రోజు భద్రత కల్పించకపోతే ఎన్నో రకరకాల రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజే జరిగి ఉండేది. ఈ రోజు వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ప్రత్యేకించి ఆయన యాత్రకు లేకపోతే ఆయన పర్యటనకు ఏదో కాలేజీ నేను చూపిస్తాను, లేకపోతే అయ్యన పాత్ర గారు ఏదో చెప్పారు కాబట్టి నేను డైరెక్ట్ గా రమ్మని చెప్తున్నారు కదండి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? హెలికాప్టర్లో వచ్చి రండి, రాజకీయ పరిస్థితులు బాగాలేదు, ఆన్ ది వే రోడ్డు అంతే. నిజంగా అన్నట్టు తమిళనాడులో జరిగినటువంటి తొక్కిసలాట్లు ఏమైనా జరిగితే అంటే, తమిళనాడులో జరిగినటువంటి తొక్కిసలాట్ అంటే ఒక రకంగా నీకు అంత జనం వస్తారని చెప్పేసి గవర్నమెంటే చెప్తున్నట్టు కదా లెక్క. ఇందులో అంత మభ్య పెట్టడం అవసరం ఉందండి. గవర్నమెంట్ కరెక్ట్ గానే ఉంది. మీరు ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద మీ దగ్గర క్లారిటీ లేదు. మీ దగ్గర క్లారిటీ లేక మీరు యాత్ర పెట్టారు. ఈ యాత్ర పెట్టే ముందు నేను ఒకటి చెప్తున్నాను సార్,
నిన్న మొన్న ఏబిఎన్ లో ఒక ప్రోగ్రామ్ ఒకటి జరిగింది, మనందరూ కూడా చూసుండొచ్చు. నేను కూడా జస్ట్ ఏదో దాన్ని వాచ్ చేశాను. జగన్ అరెస్ట్కి రంగం సిద్ధం అని చెప్పేసి దానికి ఏమన్నా భయపడుతూ ఈయన ఇటువంటి జిమ్మికులు ప్లే చేస్తూ, ఎందుకంటే మాకు దగ్గరలో ఒక నియోజకవర్గంలో దిగి గతంలో ఆయన సీఎం ఉండగా ఒక 10 కిలోమీటర్లు కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ హెలికాప్టర్ దిగినటువంటి సందర్భం ఒక మండలంలోనే, ఒక నియోజకవర్గంలో హెలికాప్టర్లో దిగి సీఎం హోదాలో, మరో అదే నియోజకవర్గంలో వేరే ప్లేస్ కి హెలికాప్టర్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎక్కడా కూడా ప్రజల్ని దగ్గరికి తీసుకుని మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు అయితేనేమి ఏమైతేనేమి ఏం చెప్తా ఉన్నాయి, నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్కడ డాక్టర్ సుధాకర్ హత్య ఆ రోజు ప్రభుత్వ హత్య అని చెప్తున్నాను ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు మాలకొండయ్య గారు దీన్ని అసలు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే బీజేపీ ఒక కూటమి పార్టీ నేతగా ఇక్కడ మెడికల్ కాలేజీని, అంటే ఈ మెడికల్ కాలేజీని సందర్శించడానికి మేము నిర్మాణం చేశాము అని చెప్పడానికి జగన్ వెళ్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఈ దళిత సంఘాల ఇష్యూకి వెళ్లే ముందు అసలు ఈ మెడికల్ కాలేజీ విషయంలో మీరేమంటారు? ఇది కేంద్రం ప్రతిపాదించిన కాలేజీలు, అవి రాష్ట్రానికి వరంగా వచ్చిన కాలేజీలు, 17 కాలేజీలని నిర్మాణానికి ఇచ్చేస్తే దాంట్లో ఇప్పుడు 10 ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే డిమాండ్ తో జగన్ గారు చేస్తున్నాడు. దానికి మీరేమంటారు చెప్పండి. నమస్తే కృష్ణ కుమార్ గారు, మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి మా మిత్రులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా కూటమి నాయకులు సత్యనారాయణ గారు, అందరికీ అదేవిధంగా మన డిబేట్ తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా మంచి విషయం ఇవాళ మీరు డిబేట్ ముందు తీసుకొచ్చారు. మన లక్ష్మణ్ గారు చాలా విషయాలు వాళ్ళ నాయకుడి గురించి చక్కగా వివరించారు, వారి పార్టీ నాయకుడిగా వారి యొక్క ఆలోచన ప్రకారం. అయితే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత, ప్రజలు వారికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఒక విధమైనటువంటి విషయాలు మనం చూడాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్లమెంట్ లో ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో 26 జిల్లాలలో 26 మెడికల్ కాలేజీలు రావాలి. ఆల్రెడీ మనకు ఉన్న కాలేజీలతో కలిపి కొత్తగా వచ్చేటటువంటి మొత్తం ప్రతి పార్లమెంట్ లో ఒక మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక వైద్య వ్యవస్థలు. దానికి వారు 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని ఏ స్థాయి వరకు నిర్మాణం అయినాయి అనేది చూసినట్లయితే వారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా చూడటం జరిగింది. అయితే ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలని ప్రజలకి వైద్య వ్యవస్థలు పెంచాలనే ఆలోచనతో ఏదైతే పబ్లిక్ ప్రభుత్వం పార్ట్నర్షిప్ తో డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురావడం, అందులో 5 కాలేజీల ముందు ప్రైవేటీకరణ ద్వారా డెవలప్ చేయాలనేటటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మిగిలినటువంటి 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు మేము కాలేజీలు చాలా తెచ్చామని చెప్తున్నారు. అయితే వారు కాలేజీలు 5 సంవత్సరాల్లో తెచ్చినటువంటి విషయం, కేంద్రం ఇచ్చిన తర్వాత వారు స్థలాలు ఇచ్చినటువంటి విషయం, ఆ తర్వాత డెవలప్మెంట్ కి ఎంత డబ్బు కేటాయించింది, లోకల్ గా ఎంత సహకరించింది అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజు వారు నర్సీపట్నం వచ్చి కాలేజీ చూస్తామంటే అభ్యంతరం ఏమీ లేదు. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎన్నుకున్నటువంటి పులివెందుల బిడ్డగా మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఆఫ్టర్ పులివెందుల అంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏమనుకున్నాను. అయితే అక్కడికి వచ్చి ఇందాక ప్రభుత్వం భయపడుతుందని అని చెప్పారులేండి ఒకటి. అయితే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి కాలేజీ చూడటంలో నేను స్వాగతిస్తున్నాను. అయితే స్వాగతించిన అంశంలో ఇవాళ ప్రభుత్వం 18 విధాలుగా కండిషన్లు పెట్టింది అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కావాలని కోరుకున్న వ్యక్తి, కాలేజీలను చూసి ప్రభుత్వానికి ఇంకా నా యొక్క సూచనలు ఇస్తామనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడతలేదు? అసెంబ్లీలో ఎందుకు అడుగు పెడతలేదు? ఒకటి సమాధానం చెప్పాలి లక్ష్మణ్ గారు.
మరి వారు చెప్తారా వాటిని చెప్పిస్తారా అనేది వారి ఇష్టం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి వస్తున్న సందర్భంగా వారిని కండిషన్ పెట్టి ఆపేస్తే 3 కిలోమీటర్లు నడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నడవాల్సి వచ్చింది, ఏ అంశాల మేరకు ఎందుకు ఆపారనేది లక్ష్మణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో రైతులు రాజధాని వల్ల నష్టపోయాం, మేము పాదయాత్ర చేస్తూ ప్రజల మద్దతు పొందుతాం, ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలియజేస్తామని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే రామచంద్రపురంలో ఆఫ్ చేసి మొత్తం పాదయాత్ర కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఈ విధంగా చేశారు అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకొని అప్పుడు ముఖ్యమంత్రి గారు చేశారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా నెగ్గారు, మన రాష్ట్రానికి ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటువంటి పెద్ద వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఏదో 3 నెలలకో 4 నెలలకో ఒక పర్యటనకు వచ్చి ఆ పర్యటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల జనాన్ని దిక్క పిలిచేసి అక్కడ నేను సత్తా చూపిస్తాను, నాకు ఓటు శాతం తగ్గలేదు, ప్రజల్లో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి గందరగోళం సృష్టించడానికి, ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి, పోలీసు భద్రతని ఏ విధంగా అయినటువంటి కంట్రోల్ చేయలేని పరిస్థితి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో తప్పే ఉంది. అటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. దాంతో పాటు మరొక విషయం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో చనిపోయారు. వారు ఎన్ని ఇబ్బందులు పడి చనిపోయారు, వారిని ఎంత హింస పెట్టారు. వారు ఒక డాక్టర్ గా ఒక PH లో జాబ్ చేస్తుంటే వారు చనిపోవడానికి కారణమైనటువంటి దళిత సంఘాలు, అయ్యా మీరు ఇక్కడికి వస్తున్నారు, దళితులకు క్షమాపణ చెప్పండి అని అడగడంలో తప్పే ఉంది. ఇవన్నీ కూడా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు లక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీ కానీ ఒక్క విషయం అండి, కృష్ణకుమార్ ఒక్క విషయం నేను క్లోజ్ చేస్తున్నాను. మన లక్ష్మణ్ గారు ఏమన్నారంటే మాకు అభిమానుల సంఘాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నారు, వచ్చిన వాళ్ళని ఎవరు ఆపుతారని అంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, వారు ఎమ్మెల్యేలు రారు, కానీ వారు అసెంబ్లీల వారిగా పర్యటన చేయరు. కానీ వారు పార్టీ పిలిపిస్తే మండల స్థాయిలో ధర్నాలకు ఎంతమంది వస్తున్నారు, వారికి ఉన్న క్యాడర్ అంతా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లక్షల మంది ఎక్కువ వచ్చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు? వారి ప్రాంతాల్లో వారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉన్నామన్న వాళ్ళు వారి పార్టీ కార్యక్రమాలు చేస్తే మండలంలో 10 మంది కూర్చుంటున్నారు, 15 మంది కూర్చుంటున్నారు, క్యాడర్ లేదు వాళ్ళకి. ఇవాళ ఓన్లీ 10% నుంచి 15% పడిపోయినటువంటి వైసీపీ వారు నేను ఇంకా బతుకున్నాము, పార్టీ బతుకున్నాం అని చెప్పి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి వచ్చి రాష్ట్రాన్నంతా ఓ దగ్గర పోగుపెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బలవంతంగా జనాన్ని సమీకరణ చేసి ప్రభుత్వం మీద ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తున్నటువంటి విషయంగా లక్ష్మణ్ గారు భావించాల్సి ఉంది, నేను కోరుతున్నాను. లక్ష్మి గారు మీరు చెప్పండి, అసలు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా సమీకరించి మొత్తం బలప్రదర్శన చేస్తున్నారు కాబట్టే ఈ ఆంక్షలు పెట్టాల్సి వస్తున్నాయి అనేది కూటమి నేతల వాదన. సార్ ఇప్పుడేమో ఎలక్షన్ దగ్గరలో లేవు, ఎలక్షన్కి వెళ్ళట్లా, తప్పుడు వాగ్దానాలు చేయడానికి, జన సమీకరణ చేయడానికి, జనాలు ఇగో మా వెనకత్తలు ఉన్నారని చూపించుకోవడానికి. ఎలక్షన్ ఇంకా ఎలా కాదన్నా మరొక 3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చినా కనీసం 10 మంది కూడా రావట్లేదో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదే వాళ్ళ బాధ. వాళ్ళ బాధ ఏంటంటే అరే మేము బీరు బాటిల్ ఇస్తాం, క్వార్టర్ బాటిల్ ఇస్తాం, 500 ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, రెండ్రా బాబు అన్నా సరే లోకేష్ గారు బయటకు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినా పట్టుమన్న ఒక 100 మంది కూడా కనబడట్లా. అది వాళ్ళ బాధ. ఇక్కడ మేము ఇవ్వట్లా, ఎవరికి ఎటువంటి బిర్యానీలు కానీ, బాటిల్స్ కానీ, మందు కానీ ఏమి ఇవ్వట్లా. స్వచ్ఛందంగా ప్రజలు విసుగు చెంది ఉన్నారు. ఈ 16 నెలలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన పైన విసుగు చెంది ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలనలో మనకి ఏది లోటు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేశారు, సంక్షేమ పథకాలు అనేది 2,94,000 కోట్ల రూపాయలు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇచ్చారు. అలాగే అన్ని వర్గాలు, ఇక్కడ విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా
ఆ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారని భావించారు కాబట్టినే ఈ రోజున వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారని భావించారు కాబట్టినే ఈ రోజున రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అయ్యో పాలు ఇచ్చిన ఆవును వదిలేసామే, తన్నే దునపోతుని తీసుకొచ్చామని ఒక భావనలో ప్రజలందరూ భావించారు కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఒకటి సార్ కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, అయ్యా ఏదైతే మేము తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలకి దాదాపుగా మరి 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి అయితే అవి సుమారు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 7 మెడికల్ కాలేజీలు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 10 మెడికల్ కాలేజీలు అనేది మిగిలి ఉన్నాయి. అవి కూడా 40 నుంచి 50%కి ఒక 5 ఉన్నాయి. 50 నుంచి 60%, 50 నుంచి 60-70% అయినటువంటి కాలేజీలు ఇంకొక 5 ఉన్నాయి. వీటి మీద మీరు బోటాబోటుగా ఒక 4,000-5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాబోయే తరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క కాలేజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేశారో అవి రాబోయే భవిష్యత్తు తరాలకి 1,50,000 కోట్ల రూపాయలు విలువ గల సంపద మనం క్రియేట్ చేసినట్టుగా ఉంటది, మనకు ఉపయోగపడుతుంది. తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలనే ఆశలతో ఉంటారో వాళ్ళు లక్షల్లో ఫీజులు కట్టలేరు, కోట్లలో ఫీజులు కట్టలేరు. 15,000, 20,000 పెట్టి ఫీజులు కట్టి ఒక డాక్టర్ అయ్యే అవకాశాన్ని, మెరుగైన వైద్యాన్ని, మెరుగైన విద్యని బోధించవచ్చని ఒక లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మనం చూసాం, మన పిల్లలందరూ కూడా. మీరు 8,000 కోట్లలో మొత్తం కూడా 1,500 కోట్ల దాకే ఖర్చు పెట్టారు. మిగతాదంతా కూడా ఖర్చు పెట్టకపోవటం వల్లే, వాటిని నిర్లక్ష్యం చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని పూర్తి చేయటం కోసమే పీపీపీకి వెళ్లాల్సి వస్తుంది అనేది వాళ్ళ వాదన. మంచి మాట అన్నారు సార్. మేము ఇక్కడ ఏది కూడా వేగ్గా మాట్లాడట్లేదు. 3,500 కోట్ల రూపాయలు ఆన్ రికార్డెడ్ గా PowerPoint ప్రెజెంటేషన్ తో జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. ఏ కాలేజీకి మేము ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టామనేది. ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు చొప్పున 7 కాలేజీలు కూడా 500 కోట్లు చొప్పున 3,500 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఇది అక్షరాల నిజం. అలాగే మిగతా కాలేజీలకు కూడా, మిగతా ఏవైతే 50 నుంచి 60% ఉన్న కాలేజీలకు కూడా ప్రభుత్వం యొక్క అమౌంట్ కూడా వెచ్చించింది. దానికి 1,500 కోట్ల రూపాయలు. మీరన్న 1,500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 50%, 60%, 70% వరకు కట్టబడి ఉన్నటువంటివి ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో కాలేజీలకి వాటి వరకు, మిగతాగా సుమారుగా 5,000 కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టాం. మీకు ఇంకా 3,000-4,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. ఒకటి సార్, 1,00,000 కోట్లు అప్పు చేసి రాజధాని కడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు పెద్ద మ్యాటర్ అండి. ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సైతులకి ఈ మెడికల్ కాలేజీలు వెళ్ళిపోయి అనుకోండి, సామాన్య ప్రజలు ఎవరైనా అక్కడ వైద్యం చేయించుకోగలరా? ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఎంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు? ఎంతవరకు నాణ్యమైన వైద్యం వాళ్ళు ఇస్తారు? లాభాపేక్ష లేకుండా వాళ్ళు చేయగలరా? ఒక 500 కోట్లు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ తను కడితే 1,500 కోట్లు 2,000 కోట్లు సంపాదించాలని లాభాపేక్షతో ఆడు పనిచేస్తారు తప్ప ప్రజలకి సేవ చేయాలి, ఉచిత వైద్యం అందించాలని ఆలోచన విధానం ప్రైవేట్ సెక్టర్ కి ఎందుకుంటది? ఇందాక గారు ప్రశ్న ఇచ్చారు, ఏంటి ఇప్పుడు ఇదే విషయాలని మీడియా ద్వారా కాకుండా అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా అనేది. ఆయన జగన్ గారు అసెంబ్లీకి రావచ్చు కదా 11 మంది, ఎందుకు రావట్లేదు అనేది ఆయన అడుగుతున్నారు. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మేము అసెంబ్లీలకు అడుగు పెట్టాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఇవ్వనన్నారు. మేము లీగల్గా వెళ్ళాము, దాన్ని హైకోర్టులో వేసాము. హైకోర్టు వారు ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి ఇప్పుడు నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఇంతవరకు ఆయనకు నోటీసులు అందుకున్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా హైకోర్టుకి ఇవ్వాల. మీరు ఏ ప్రాతిపదికంగా ఇవ్వను అంటున్నారు, అసలు కారణం ఏంటి అని హైకోర్టు వారు అడిగితే దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే
ఇట్స్ ఏ రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇక్కడ ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలతో కూడుకున్నటువంటి ప్రతిపక్షం అధికార పక్షంగా, ప్రతిపక్షం ఇన్ని సీట్లే ఉంటేనే ప్రతిపక్షం అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసిపడలేదు. ఇది 10% అనేది ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, నార్త్ సైడ్ ఉన్నట్టు కొన్ని స్టేట్స్ లో ఏంటంటే ప్రతిపక్షంగా 2-3 పార్టీలు ఉండి, అలాగే 2-3 పార్టీలు ఉండడం కాదు, ఒక పార్టీ ఉండాలనే విధానంలో మినిమం ఒక మనకు మనం తీసుకొచ్చినటువంటి ఈ 10% అనేది అది మ్యాండేటరీ కాదు, అది చట్టబద్ధత కాదు. అలాగే చూస్తే గతంలో ఇదే ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు, అక్కడ చూస్తే డిఎంకే పార్టీకి ఇచ్చారు తెలంగాణలో, ఇక్కడ చూస్తే బీజేపీ పార్టీ కేజ్రీవాల్ గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు. మన అటువంటిది ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, లేదు సమయం ఇవ్వండి అన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు కిందకి వచ్చి మాకు ఎక్కువ సమయం కేటాయించండి, ఖచ్చితంగా మేము అసెంబ్లీలో అడుగు పెడతాము, ప్రజా సంస్థల పైన ప్రజా గొంతుకే వినిపిస్తామన్నారు. దానికి కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఎలాగ సార్ ఒక సాధారణమైన ఎమ్మెల్యేగా వచ్చి ఒక్క నిమిషం 2 నిమిషాలు ఎలాగ మాట్లాడతారు, ఎలాగ అడ్రస్ చేస్తారు, దేనిపైన మాట్లాడగలరు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2 సార్లు తన ఆ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటల చొప్పున పవర్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఆంక్షలకి ఏదైనా పెట్టి అంటే ప్రజలకు ఇందకలు అన్నారు చాలా వరకు ఏంటంటే జీవోనే ఇవ్వలేదు, అక్కడ కాలేజీ కట్టలేదని అయ్యన్న పాత్ర గారు అన్నారు కదా సార్. మా అధినాయకులు అక్కడికి వస్తారు, మేము 2022లో జీవో ఏమి ఇచ్చామో ఆ జీవో చూపిస్తారు, 2022లో ఇచ్చిన జీవో చూపిస్తారు, 2022లో మొదలు పెట్టినటువంటి కాలేజ్ ఎంత శాతం కట్టామో చూపిస్తారు. మీకేంటి బాధ? మీరు లేదన్నారు కదా, కాలేజ్ లేదు, ఓకే కాలేజ్ లేదంటే ప్రజల్లో మేము చులకన అవుతాం, మీకు ఇబ్బంది లేదు. జీవో లేదంటే మేమే చులకన అవుతాం, మీకు ఇబ్బంది లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెళ్ళడానికి అడ్డం వస్తున్నారు, మీ పర్మిషన్ ఇస్తారు, మీ ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే మేము ఏ రకంగా ఇచ్చామో మీరు వెళ్ళగలండి అన్నారు. ఇక్కడ ఏమైంది సార్, స్వల్ప మార్పులు ఏంటంటే అసలు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి విధానం ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు కర్మాగారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి బాధితులు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు పరామర్శించి వాళ్ళకి సంఘీభావం తెలిపిన తర్వాత నర్సీపట్నం వస్తామని మేము చెప్పాం. లేదు మీరు అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. ఎందుకు వెళ్ళొద్దని భయపడుతూ ఉన్నారంటే 32 విభాగాలుగా విభజించి అమ్మేయడానికి ఆ యొక్క ఫ్యాక్టరీని వీళ్ళు పెట్టారు. అంటే సుమారు ఏదైతే ఈ 16,500 ఎకరాలు ఉన్నటువంటి భూమి, అంటే 5 నుంచి 7 లక్షల కోట్లు విలువ చేసినటువంటి ఈ భూమి, ఈ యొక్క విశాఖ ఉక్కిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమిని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారని భయంతో వదిలేసారు, ఆ రూట్ వద్దన్నారు. మేము ఒకటే చెప్తాం సార్, గతంలో ఇదే కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అడ్డుకోపోతే ఎప్పుడో విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ అయ్యేది, అసలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని కేంద్ర గనుల శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, కానీ ప్రజల్లో ఏదో తప్పుడు దారి తీసుకెళ్దాం, ప్రజల్ని మభ్య పెడదాం, తప్పుడు వాగ్దానాలు ఇచ్చాము, అధికారంలోకి వచ్చాం, పరిపాలించడం చేత కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలతో ఇచ్చేద్దాం, ప్రజలకు సేవవద్దని అన్నారు. మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే ఆ విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి పర్యటనలో మీరు పాల్గొనొచ్చు, మీకున్న బాధలు మీరు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలుస్తారు. మిమ్మల్ని కలిసిన తర్వాతనే నర్సీపట్నం వెళ్ళి ఆ యొక్క కాలేజీలో ఆ యొక్క జీవాలు చూపిస్తారు. అక్కడ అయ్యన్న పాత్రుడు చేస్తున్న దందా ఏదైతే పరువాడకి అనకాపల్లికి మధ్యన ఉన్నటువంటి దందా ఏదైతే కలిసి లెక్కను తీసుకొచ్చారో, ఏదైతే మన జరిగినటువంటి అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువులో దొరికినటువంటి 1470 లీటర్ల మద్యం కలిసి క్యారమల్ క్యాన్లు 30 క్యాన్లు, అలాగే విజయవాడ ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి 22,000 మద్యం బాటిల్ ఖాళీ బాటిల్లు, అలాగే ఇవన్నిట్ల మీద కూడా లింకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిపోతూ ఉన్నారు.
మాల్కొండ గారు మీరేదో చెప్తాను దాని గురించి ఆ వైజాగ్ తీసుకెళ్ళి. అంటే ఏం లేదు, కృష్ణ కుమార్ గారు, మా మిత్రులు లక్ష్మణ్ గారు విశాఖ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేటీకరణ జరిగిపోతుంది. ఆ రోజు మా కేంద్ర మంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోకపోతే ఇప్పటికి అయిపోను అని చెప్పేసి చాలా చక్కగా చెప్తున్నారు. అసలు లక్ష్మణ్ గారు గమనించవలసింది ఏంటంటే, ఆ రోజు ప్రారంభమైన గొడవ ఏంటంటే, విశాఖ స్టీల్ కి ముడి సరుకు సప్లై చేయడానికి ఏదైతే టెండర్ పిలిచారో ఆ టెండర్ కి వేసేటటువంటి టెండర్ లో తెలంగాణ ప్రభుత్వం వారి టెండర్ వేయడానికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి టెండర్ వేసేటటువంటి బిడ్ రిజిస్ట్రేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేని కారణంగా తెలంగాణ వాళ్ళు వచ్చి బిడ్ వేస్తానంటే మీరు ఇక్కడికి వచ్చి వేయటం ఎందుకని చెప్పి ఆ తెలంగాణ వాళ్ళని అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ని కాపాడడం కోసం, ప్రైవేట్ వ్యవస్థను కాపాడడం కోసం, అసలు అది ప్రైవేట్ వ్యవహారానికి సంబంధించిన విషయం కాదండి. లక్ష్మణ్ గారు గమనించాలి. ఏదైతే ముడి సరుకు కావాల్సినటువంటిది ఆ యొక్క ఇండస్ట్రీ వాళ్ళు టెండర్ పిలిచారు. టెండర్లు వేసే టైంలో అందరూ వేస్తున్న టైంలో తెలంగాణ వాళ్ళు వేస్తున్నారు. మీరు మా దగ్గరకు వచ్చేది ఏంటి అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనందరికీ తెలుసు. మంత్రి గారు కూడా అదే చెప్పారు. అయితే తర్వాత రోజుల్లో దానికి ఉండేటటువంటి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేసి ఆనాడు వాజ్పేయి గారు అప్పుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీల్ని అప్పు తీర్చేసి బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి 11,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇవాళ మళ్ళీ రన్నింగ్ లో పెట్టారు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే 5 సంవత్సరాలలో విశాఖ స్టీల్ లో తయారైనటువంటి ఆ స్టీల్ ని ప్రభుత్వ నిర్మాణాలకి 1 టన్ను కూడా వాడని ముఖ్యమంత్రి గారు అదేదో రక్షించేస్తామని చెప్తే ఎలా గుర్తుంది? ఆ రోజు ప్రభుత్వం వాడుంటే ప్రభుత్వం వాడినటువంటి స్టీల్ అంతా కూడా ఇండస్ట్రీల నుంచి బయటకు వస్తే అది లాభాలు నడిచేది కదా. ఇవాళ అవన్నీ మానేసి ఏదో చెప్పేస్తానంటే ఎలాగా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడటానికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడొచ్చు కదా. అదే విధంగా మా మిత్రులు ఏమంటున్నారంటే పెద్ద ఎత్తున మాకు మాజీ ముఖ్యమంత్రి గారు చూడటానికి వస్తున్నారు, మాకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడేం ఎలక్షన్లు లేవు అని చెప్తున్నారు. రేపు మార్చిలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మండల ఎలక్షన్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి. కానీ ఇవన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మండలాల్లో ఉన్న క్యాడర్ ఏది అని అడుగుతున్నా నేను. మీరు కావాలంటే మా జిల్లాలో రెండు చూపిస్తాం. మీరు ఈ మధ్యకాలంలో 3 నెలల నుంచి నిర్వహించినటువంటి పత్రికలు తెప్పించుకొని చూడండి. పోనీ మీ జిల్లాలో చూడండి. పోనీ మీ జిల్లాలో మండల స్థాయిలో 10 మంది 15 మంది ధర్నాలు చేస్తుంటే లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఎలా వస్తున్నారు, ఎక్కడ పుట్టుకు వస్తున్నారు అనే విషయం మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ విధాలు కాకోకుండా ప్రతిపక్ష వాదా ఇవ్వడానికి పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఒక విధమైనటువంటి రూల్ తీసుకుంది మన ప్రభుత్వాలు. అంటే మీరుంటే ఒకలాగా మేముంటే ఒకలాగా కాదు. ఇవాళ మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతుంటే, సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతుంటే, సమస్యలు చూపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహకరిస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడతారు. మీరు అక్కడ రాకుండానే మాట్లాడకుండానే మాకు సమయం, ఇంట్లో కూర్చొని సమయం ఇమ్మని అడగటం ఏంటి? మీరు ప్రజలు ఎందుకు 11 మంది ఎమ్మెల్యేలని రండి వచ్చి మాట్లాడండి. మీకు సమయం ఎందుకు ఎవరు బ్రహ్మాండంగా ఇస్తారు. మీ సమస్యలు చూపించండి. కాకపోతే మీకు ఉండేటటువంటి భయాలు మీకున్నటువంటి ఆలోచనలు మీకున్నాయి. గతంలో మీరు అసెంబ్లీలో చేసినటువంటి ఏ విధమైన ప్రవర్తన వ్యవహరించారు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి, ఏ విధమైన చర్చ ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని అవేమన్నా ఉంటే మళ్ళీ మీకు గుర్తు చేస్తే మీరు ఇబ్బంది పడతారని మీరు రావడం మానేస్తున్నారేమో కానీ అవేమీ కూడా కూటమి ప్రభుత్వంలో జరగవు. మీకు మరొకసారి కూటమి ప్రతినిధిగా ప్రభుత్వం తరపున పెద్దలు ఆహ్వానిస్తున్నారు. నేను కూడా చెప్తున్నాను, అసెంబ్లీకి రండి, ఇవన్నీ మాట్లాడదాం, కాలేజీ గురించి మాట్లాడదాం. మీరు నిజంగా 17 కాలేజీల్లో 17 కాలేజీలు పూర్తి చేసి ఓపెనింగ్ చేసి ఉంటే ఇవాళ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది జాయిన్ అవ్వాలి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా మీరు ఏదో పర్సంటేజ్ పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాలేజీల యొక్క ప్రక్రియ అంతా కూడా డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టింది ఏమీ కాదు, కేవలం మీరు స్థల అలాట్మెంట్ చేస్తారు. ధన్యవాదాలు, దానికి మేము మీకు అభినందనలు చెప్తాం. కానీ ఈ రోజు కాలేజీలు గొడవ ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక్కసారి సత్యనారాయణ గారిని ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే ఉందో దాన్ని దళిత సంఘాలు అడ్డుకుంటాయి అనేది, అంటే ఇప్పుడు అక్కడ గడిచిపోయిన డాక్టర్ సుధాకర్ హత్య అంటే చనిపోయిన విషయాన్ని దాన్ని ఎందుకు ఇప్పుడు తెర మీదకి తెస్తున్నారు? ఇప్పుడు దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రను అడ్డుకుంటున్నాయి అనే దాని మీద నేను ఒకటి చెప్తున్నాను సార్. ఆ రోజు
దళితుల మీద జరిగినటువంటి ఏ అన్యాయం మీద కూడా వైసీపీలో ఉన్నటువంటి దళిత నేతలు ఎవరు కూడా రోజు స్పందించకపోగా ఈరోజు డాక్టర్ సుధాకర్ యొక్క మరణానికి కారణమైనటువంటి ఆనాటి ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అందులో తప్పేమీ కాదు. నేను వస్తాను, దళితులు మా మేనమామలే కదా, వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళ తల్లి ఎక్కడ ఉందో లేకపోతే తన తాలూకా డాక్టర్ గారి తాలూకా మనుషులు ఎక్కడ ఉన్నారో నేను చూస్తానని చెప్పేసి చెప్పడంలో తప్పేమీ కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే దళిత కాన్సెప్ట్ మొత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క మనసుకు తెలుసు దళితులకి నేనేం అన్యాయం చేశానని చెప్పేసి. ఎందుకంటే విజయసేవ విద్యకి అంబేద్కర్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం, 27 సంక్షేమ పథకాలను తొంగలో తొక్కడం, ఈ విధంగా ప్రతిదీ కూడా ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దళితుల మీద దాడులు జరిగితే, దళితులకి యొక్క పోలీస్ స్టేషన్ లోనే దళితులకి శిరోమండనం జరిగితే, ఏ విషయం మీద కూడా ఆయన కానీ ఆయన తాలూకా దళిత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆయన ప్రభుత్వ తాలూకా మనుషులు కానీ ఎవరు కూడా ఆ రోజు మాట్లాడకపోవడం వల్ల ఈ రోజు మీరు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్షమాపణ చెప్పండి అని అడుగుతున్నారు. అందులో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక ఈయన చెప్తున్నారు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని 10 మంది కూడా రావట్లేదని చెప్పేసి. 10 మంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో మనం అందరం చూస్తా ఉన్నాం. ఎన్ని సంక్షేమ పథకాలను ఏ విధంగా డిజైన్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు ప్రభుత్వ రికార్డులోనే మనకంతా కనబడతా ఉంది. ఈయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఏదో చెప్తున్నారు. దానికి మాల్కొండ గారు కరెక్ట్గానే సమాధానం చెప్పారు. దానికి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు సార్. ఖచ్చితంగా ఏంటంటే అబద్ధాలు చెప్పడంలో వైసీపీ యొక్క ట్రైనింగ్ మా లక్ష్మణ్ గారి ద్వారానే నాకు కనబడుతూ ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రతి సబ్జెక్ట్ ని కూడా ఏ విధంగా వశపూసి మారేడుకాయ చేయాలనే దాని మీద వైసీపీ ట్రైనింగ్ పీరియడ్ గా మా ట్రైనింగ్ లెక్చరర్ గా కూడా మా లక్ష్మణ్ గారిని పంపొచ్చు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు ఆ రోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లోనే కదా, ఈయన కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన మెడికల్ కాలేజీనే కదా. ఈరోజు ఎలాగ ఆపుతారు? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆర్థిక అగాధాన్ని సృష్టించిపోయారు. కాబట్టి ఈరోజు కొన్ని కాలేజీలైనా పూర్తయిన కాలేజీలైనా ప్రైవేటీకరణ చేస్తే, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే, పీపీ విధానంలో అప్పచెప్తే అది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రభుత్వ తాలూకా ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆపే పరిస్థితి ఉంటే అది కూడా ప్రభుత్వం టచ్ చేయదు కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో పేదలకు అనేక సంక్షేమ పథకాలతో ఇల్లులు కడితే ఆ ఇల్లులు ఈయన ఓపెన్ చేసి ఇవ్వగలిగాడా? లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన తాలూకా యొక్క మనస్తత్వం ఎలాగుంది? ఒక్క ఇల్లు కూడా ఒక్క పేదవాడికి కూడా ఆ రోజు ఇవ్వలేదు. మరి ఈ రోజు కొన్ని ఇప్పుడు నర్సీపట్నం కాలేజ్ ఇంకా బ్రిక్ లెవెల్లో ఉంది, బ్రిక్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. దానికి ఎక్కడ కూడా గ్రాంట్స్ ఆపలేదు, జరుగుతూ వెళ్తుంది. అది స్పీకర్ గారు ఉన్నటువంటి ఏరియా కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తూ ప్రజలు నిన్న మొన్న వారం రోజుల నుంచి లెక్కర కుంభకోణంలో 1 by 1 పేర్లు బయటకు వస్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మహా దిట్ట కదా జగన్మోహన్ రెడ్డి గారు, మహా దిట్ట. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత సొమ్ముని ఎలా డైవర్ట్ చేయడం మనందరికీ కూడా తెలుసు. ఇన్ని ఈడీ కేసులు ఆయన మీదకి ఎందుకు వస్తాయి? డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన తిట్ట కాబట్టి ఆ విధమైన పాలిటిక్స్ తీసుకుని ఈ రోజు రోడ్ మార్గాన్ని వెళ్తారన్నాడు. గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పింది, మీరు డైరెక్ట్ గా మీరు చూపిస్తానంటున్నారు కాబట్టి, లేదా మీరు పర్యటిస్తానంటున్నారు కాబట్టి హెలికాప్టర్ లో మీరు అక్కడికి వెళ్ళండి అంటారు. ఆయనకే డైరెక్ట్ గా సొంత హెలికాప్టర్ ఉన్నప్పుడు మనం పర్మిషన్ ఇచ్చేది సార్? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, దానికి హెలికాప్టర్ అంటే లైసెన్స్ ఉంది కదా. పర్మిషన్ లేకుండా లైసెన్స్ హెలికాప్టర్ తిప్పుకున్నాడు ఆయన కాదు కదా. మళ్ళీ గవర్నమెంట్ సెపరేట్ పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ గా వెళ్ళండి అని చెప్తుంది. కానీ ఈయన చెప్పి కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో లేకపోతే స్టీల్ ప్లాంట్లకు ఏదో నేను వరగబోటు చేసిందని చెప్పడం కోసం వాళ్ళని ఏదో ఫోటో స్టిల్స్ లేకపోతే వీడియో స్టిల్స్ ఆయన సోషల్ ఆయన సాక్షి మీడియాలో ప్రసారాలు చేసి అబద్ధాలను ప్రజలకు చెప్పిందే చెప్పడం పెట్టుకోవడానికి ఆ రోడ్డు మార్గాన్ని ఎంచుకుని ఆ పాలిటిక్స్ ఎంచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏ రోజు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అనేది మా తాలూకా సబ్జెక్ట్ అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏంటి 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడినటువంటి వ్యక్తి ఆ రోజు సీఎం హోదాలో మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజు మరి రోడ్డు మార్గం అంటే ఏంటి? అయినా
కృష్ణకుమార్ గారు ఈ విధంగా ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో వీళ్ళు వెళ్తా ఉన్నారు తప్ప ప్రజలకు జరుగుతున్న ఏ పథకం ఆగింది సార్ చెప్పండి? మేము ఇచ్చిన హామీల్లో ఏ పథకం ఇప్పుడు వరకు ఆగింది? 1 by 1 మేము చేసుకుంటా వెళ్తున్నాం, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇక ఫ్రీ బస్సుల్లో మహిళలు తిరుగుతున్నారని చెప్పేసి, లేకపోతే ప్రతి సంక్షేమాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏదో విధంగా కేంద్ర సహకారంతో డిజైన్ చేసుకుంటూ ఎదురుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మీరు అడిగినట్టు లేకపోతే మాలకొండ గారు అడిగినట్టు ఈ పోరాటం ఏదో అసెంబ్లీలో చేయమనండి. 23 మందితో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీకి రాలేదా? అసెంబ్లీకి వచ్చి నాకు 23 మందే వచ్చారు, 151 వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు రాగారా? ప్రశ్నించారు వచ్చి. ఎప్పుడు బయటకు వచ్చారు? మీరు దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో అవన్నీ ఇందాక మాలకొండ గారు అన్నట్టు మీకు గుర్తొస్తున్నాయి. ఏంటంటే ఆ సభ కౌరవ సభ ఇది, నేను 11వ సభ వచ్చినప్పుడే దీన్ని ఇందులోకి వస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బయటకు వచ్చే విధానం ఏదో ఉందో ఆ రోజు మనందరికీ కూడా అవన్నీ ఎక్కడ గుర్తొస్తే మళ్ళీ రీప్లే అవుతాయని చెప్పేసి వీళ్ళు ఎవరిలో కూడా ఈయనే కాదు, ఈయన రాకపోతే 10 మందిని పంపచ్చు కదా. 10 మందిని పంపకుండా మేము 11 మంది కూడా మాకు ప్రభుత్వం ఇచ్చే లక్షలాది రూపాయలు మేము తీసుకోవట్లేదు, మేము ఈ రోజు ఉద్యోగులుగా కాదు నిరుద్యోగులుగా ఉండిపోతామని ప్రకటించవచ్చు కదా. అప్పుడు ప్రజల్లోకి రావచ్చు కదా. అసలు ప్రతిపక్ష హోదా మీకు తెలియదా సార్? కృష్ణకుమార్ గారు, ప్రతిపక్ష హోదా 18 మంది ఉండాలి, 18 మంది లేరు. అది కాంట్రవర్సీ, కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏం చెప్తుంది చూద్దాం. అది మానేసి ఎంతసేపు కూడా 10 మంది చంద్రబాబు నాయుడు గారికి, 20 మంది డాక్టర్ లోకేష్ గారికి ఈ తప్పుడు ప్రచారం వద్దు సార్. ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏ పథకాన్ని ఎలా డిజైన్ చేసి ప్రజలకు ఇస్తున్నారు అనేది స్పష్టత ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎక్కడ అడగట్లేదు. ఇటువంటి కార్యకర్తలు అక్కడ పోకుండా ఇంకా ప్రభుత్వాన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం కొంతమంది ఆ రోజు మాట్లాడారు కదా చాలా మంత్రులు, ఎవరు కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి కుడిపోతాలు ఎడపోతాలు ఏమైపోయాయి ఈ రోజు? ఎక్కడికి వెళ్ళిపోరు వాళ్ళంతా? కాబట్టి మనందరికి తెలిసినటువంటి సత్యం స్వచ్ఛమైన పరిపాలన వెళ్తా ఉంది. ఆ పరిపాలనతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం విజయ పదం వెళ్తున్నటువంటి విషయాన్ని తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఈ విధంగా పిచ్చోడికి రాయించినట్టుగా ఉన్నదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను సార్. వీళ్ళంతా ఆరోపిస్తున్నట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అంటే జల సమీకరణ ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు దళిత సంఘాలకి ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్తారా మీ నేత? ఏంటి దీన్ని అంతా చివరిగా కంక్లూడ్ చేస్తే చూద్దాం సార్. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ దేనికి? అక్కడ మధ్యలో దొరికిన వ్యక్తులు ఎవరు? ఏ పార్టీ నుంచి 2 వ్యక్తులు సస్పెండ్ చేశారు? కట్టా సురేంద్ర నాయుడు ఏ పార్టీ, జయచంద్ర రెడ్డి ఏ పార్టీ, జనార్దన్ రావు ఏ పార్టీ? వాళ్ళ కదా, వాళ్ళ పార్టీ నాయకులనే కదా వాళ్ళు సస్పెండ్ చేసింది. ఇంకా పేర్లు వస్తాయని ఏం చెప్తారు వీళ్ళు? 14 మందిని అరెస్ట్ చేయవలసి వచ్చింది. అక్కడ 10 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా 4గురిని అరెస్ట్ చేయాలి. కొడాల శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ జనార్దన్ అనే వ్యక్తి, జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయారు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇక్కడ మేమేం చెప్తా ఉన్నాం అంటే, ఏదైతే లిక్కర్ కేసుని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పాలిటిక్స్ వాళ్ళు, మేము కాదు. ఇంకో విషయం అంతా దళిత సంఘాలని సార్. ఈ దళిత సంఘాలకి అందరికి ఒకటి చెప్తా ఉన్నా, డాక్టర్ సుధాకర్ అన్న వ్యక్తి మాస్క్ అడిగారని చెప్పి ఆ వ్యక్తిని ఏదో చేశారన్నది ఫాల్స్ స్టేట్మెంట్. ఈ డాక్టర్ సుధాకర్ అన్న వ్యక్తి పక్కా టీడీపీ సింపథైజరు. ఆయన గవర్నమెంట్ డాక్టర్ అయినా టీడీపీ సింపథైజరు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క అయ్యన్న పాత్రుడు ఆయన్ని వినియోగించుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు, నువ్వు నరేంద్ర మోడీ గారిని తిట్టు, నువ్వేమో ఈ కూటమి ప్రభుత్వం తిట్టని చెప్పి ఆ రోజున నరేంద్ర మోడీ గారిని నువ్వెవడు ఆడవడు ఈడవడని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే తిట్టారు. అంటే కూటమి ఆ రోజున ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, పిఎం గారిని, ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు నోటుకు వచ్చినట్టుగా నడు రోడ్డు మీద పోలీసుల మీద అసభ్యకరమైన పదజాలం వినియోగించి వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీదకి బూట్ కాళ్ళు ఇస్తే వాళ్ళు ఇతనికి ఏదో మానసిక స్థితి బాగోలేదని చెప్పి వాళ్ళు అతన్ని నిర్బంధించే క్రమంలో 2 చేతులు వెనక పట్టుకొని ఆయన బంధించారు. ఎందుకంటే చాలా రూడ్ గా బిహేవ్ చేశారు, మనందరం చూసాం. ఆ రోజున ఎంత రూడ్ గా బిహేవ్ చేశాడో, మాట్లాడాడో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అదే అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఈ యొక్క దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ అని అన్నారు చూస్తారా, ఈయన మాదిక సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఏవైతే 13 ఎకరాల స్థలాన్ని
ఇదే అయ్యన్న పాత్రుడు కబ్జా చేశాడు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కబ్జా చేశాడని ఈ యొక్క పంచాయతీని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇదే డాక్టర్ సుధాకర్ వాళ్ళ అమ్మగారు తీసుకెళ్తే మీరు తెలుసుకుంటే నాకు సంబంధం లేదన్నాడు. దేవుడు ఉన్నాడు సార్. ఎవరి మీదైనా అన్యాయంగా అక్రమంగా మనం నిందేస్తే అది తిరిగి మన కుటుంబానికని. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మానసిక రోగంతో ఆయన చనిపోయాడు. వాడికి వాడు సంపాదించిన ఏదైతే 13 ఎకరాలు ల్యాండ్ అవుతుందో అది అయ్యన్న పాత్రుడు కబ్జా చేసి లాక్కున్నాడు. ఇప్పుడు ఏమైందని బతుకులు వాళ్ళు సమాధానం చెప్పాల్సింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. అయ్యా 13 ఎకరాలు అంటే దాదాపుగా సుమారు 10 కోట్ల 20 కోట్ల విలువ చేస్తుందంట. ఒక ఎకరా ₹1 కోటి 2 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే సుమారుగా 20-30 కోట్లు విలువ చేస్తున్న ల్యాండ్ నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు కబ్జా చేస్తే నాకు సంబంధం లేదని ఈ రాష్ట్ర సీఎం ఏ విధంగా తీర్పిచ్చాడని వీళ్ళు సమాధానం చెప్పాలా. నేను ఒకటే చెప్తాను సార్ క్రిస్టల్ క్లియర్ గా, విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీస్తారు, అంబేద్కర్ గారి పేరు అన్నారు. పథకాలకి పేర్లు మార్చడం తప్పేం కాదు, ఎవరైనా మారుస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా మారుస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలకి అన్నింటికి పేరు మార్చారు. అంబేద్కర్ గారి పేరు మార్చిన విదేశీ విద్య కొనసాగిందా లేదా, మీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చామా లేదా, అలాగే 450 కోట్ల రూపాయలు వెచ్చించి 106 అడుగుల ఎత్తైన అంబేద్కర్ యొక్క సామాజిక భవనాన్ని స్టాచ్యూని విజయవాడ నడిబొట్టిన పిడబ్ల్యూడి గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు దళిత జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఆయన నిలబెడితే ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు నీరు కొండపైన 1500 కోట్లు పెట్టి 1000 అడుగులు అంటా ఉన్నాడు విగ్రహం పెడతాను. ఎవడబ్బు సొమ్మది? ఎవరో ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఏంటి? ఎన్టీఆర్ కొన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకటేనా? నువ్వేదన్నా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే 1000 కోట్లు కాకపోయినా 5000 కోట్లైనా 2000 ఎకరాలైనా నీ హెరిటేజ్ లో సంపాదించిన డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు, నీ నందమూరి ఫ్యామిలీ సంపాదించిన డబ్బులు, మీ డబ్బులు ఏమైనా ఉంటే ఆ డబ్బులు వెచ్చించి కొట్టుకోండి. ఒక్క నిమిషం సార్, ఈ రోజు వీళ్ళు అంటారు దళితుల గురించి ఇదే ఇదంతా కూడా మనకి ఆధారాలకి నిరూపితం అవన్నీ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు దీని చివరిగా ముగిద్దాం. మాలకొండ గారు చెప్పండి. వినండి, ఇదే కూటమి ప్రభుత్వంలో దళితుల పైన, దళిత బిడ్డల పైన ఎన్ని మానభంగాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, ఒకసారి లిస్ట్ తీయమని చెప్పండి. మొట్టమొదటిలో దళిత గిరిజన పైన బిడ్డ పైన రేపు చేస్తే ఇంతవరకు ఆ బిడ్డకి ఎవరు చేస్తారు ఏంటనేది దిక్కానం లేదు. సాక్షాత్తు ఆ హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర దళిత బిడ్డ పైన రేపు చేసి చంపిస్తే దానిపైన ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, దళితుల పక్షపాతి, దళితుల గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి డిప్యూటీ సీఎం దళితులకి ఐదుగురికి ఇచ్చారు సార్. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరు ఇచ్చారు సార్ గతంలో? డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని ఎప్పుడైనా డిప్యూటీ సీఎం చేశాడా? ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టినా ఈ రోజు నువ్వు వంగనపూడి అనితకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చావు, లేకపోతే నువ్వు ఇస్తావా? ఏం మాట్లాడతారు సార్ దళితుల గురించి? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి చేసినటువంటి మేలు ఎవరు చేయాల? 27 దళిత పథకాలు అన్నారు. 27 దళిత పథకాలు ఏమున్నాయి? ఏమి తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకరు తీసిస్తే మీరు వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు 27 దళిత పథకాలు ఎందుకు ఇవ్వాలా? ఎస్సీ కార్పొరేషన్ నిధులు అక్కడ, బీసీ కార్పొరేషన్ నిధులు అక్కడ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు అక్కడ, మైనార్టీ కార్పొరేషన్ నిధులు అక్కడ. ఈ సంవత్సరాల కాలంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఏం మాట్లాడతారు సార్? చెప్పండి. దాన్ని ఇప్పుడు ఈయన మన వైసీపీ నేత చెప్తా ఉంటారు, అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్న దాని మీద చెప్తున్నాను తప్ప పథకాల పేరు మార్పుల గురించి చెప్పట్లేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అనుకూలంగా మార్చుకుంటూ పోతున్నారు వేరు, అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ పేరు పెట్టుకోవడం అనేది వేరు. ఇక అంబేద్కర్ పార్క్ అనేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో, ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి జూపుడు ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో మావో వెళ్ళి మట్టిని రప్పించి అక్కడ జన్మస్థలమైనటువంటి అంబేద్కర్ జన్మస్థలమైనటువంటి మౌ నుంచి అక్కడ పవిత్ర జలాల్ని మట్టిని రప్పించి
ఓ 15 ఎకరాల్లో పార్కు కట్టాలనే ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన. కానీ దాన్ని డైవర్షన్ చేసి పబ్లిక్ లో తీసుకొచ్చి పెట్టినటువంటి చరిత్ర డైవర్షనే కదా. ఇక్కడ ఎందుకు విగ్రహం కట్టలేదు? ఆ రోజు అక్కడ అంబేద్కర్ 15 అంబేద్కర్ విగ్రహాలు మాట్లాడలేదు. అక్కడ 15 ఎకరాల్లో పార్కు అంబేద్కర్ లైబ్రరీ కట్టాలని తాలూకు ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ రోజు టీం పనిచేస్తుంది. దాన్ని డైవర్షన్ చేసి తీసుకొచ్చి ఈ రోజు ఎక్కడ కాదు అక్కడే ఎందుకు కట్టకూడదు? ప్రేమ ఉంటే అదే ఎందుకు డెవలప్ చేయకూడదు? ఆ కాన్సెప్ట్ ని అక్కడ ఎందుకు తీసుకొచ్చి మరి మీరు డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఎక్కడ కేటాయించారు చెప్పండి? మీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు అడగని చెప్తారు ఎందుకు వెళ్ళారో బాబు. అంబేద్కర్ పుట్టినటువంటి ప్రాంతానికి విజయవాడలో కేటాయించారా? ఎక్కడ కేటాయించారు? 15 ఎకరాలు ఎక్కడ కేటాయించారు? ఒకసారి చరిత్ర తెలుసుకోకపోతే మాట్లాడుకో. ఒకసారి ఒక్క విషయం గమనించాలి. వైసీపీ వారి యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, కృష్ణకుమార్ గారు జిఎస్టి బిల్లు వచ్చిన తర్వాత జిఎస్టిలో స్లాబులు తగ్గించి ప్రభుత్వాలకి నష్టం వస్తున్నా, ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రజల సంక్షేమం కావాలి, రేట్లు తగ్గించాలని కేంద్రంలో ప్రైవేట్ పెడితే అన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేసినప్పుడు ఒకసారి ఆగండి సార్. 5 సంవత్సరాల రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో మీరు మాట్లాడకండి సార్. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడకండి ఒకసారి. అసలు జిఎస్టీ కంటే ముందు ఏముంది ఒకసారి దాని గురించి చెప్తున్నాను. లక్ష్మణ్ గారు ఒకసారి వినండి. లక్ష్మణ్ గారు ఒకసారి మీరు భయపడుతున్నారు. నేను చెప్పే విషయాలు ప్రజల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తుందని మీరు భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారు. వినండి ఒకసారి. ఎందుకు మాట్లాడుతున్నారా? వినండి ఒకసారి. మీరు వినండి ఒకసారి. లక్ష్మణ్ గారు, కేంద్రంలో జిఎస్టీ రేట్లు స్లాబులు తగ్గించి ప్రజలకు సంక్షేమం ఇచ్చి రేట్లు తగ్గించే విధంగా బిల్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచన చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే, జిల్లాల వారీగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో మోడీ గారు జిఎస్టీ స్లాబులు తగ్గించి ప్రతి కుటుంబానికి 20,000 నుంచి ₹1,00,000 వరకు ఆర్థికంగా లాభాలు వచ్చినటువంటి వారికి సంక్షేమం చెప్పింది వినండి. మీరు కారు కొంటే ₹1,00,000 మిగిలింది. నేను కారు కొంటే ₹1,00,000 మిగిలింది. ఏం మాట్లాడతారు మీరు? అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, కింద మీరేమో ఇంకోటి మాట్లాడతారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో మీ యొక్క ప్రజాప్రతినిధులు జిఎస్టీని వ్యతిరేకించారు, అక్కడేమో జిఎస్టీ సపోర్ట్ చేశారు. ఏం మాట్లాడతారు మీరు? మీకు పాలసీ లేదా? మీకు పాలసీ ఉండదా మీకు అసలు? ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారండి మీరు? అంబేద్కర్ పేరుతో పాటు అంబేద్కర్ పేరు మార్చేసి మీరు సంక్షేమం ఇచ్చేసారా? ఇల్లు ఇచ్చేసారా? అంబేద్కర్ గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీరు కాదు. ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీరు కాదు. ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేశారు మీరు. ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేశారు. ఇళ్ల పట్టాల మీద దోపిడీ చేశారు. మేము కేంద్ర ప్రభుత్వము మీరు దోపిడీ చేశారండి. ఈరోజు కూడా మీరు వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఇళ్ల స్థలాల కోసం ఇల్లు నిర్మాణం కోసం ప్రజలకు ఇవ్వడం కోసం 100% కేంద్ర ప్రభుత్వం స్కీమ్. అది నరేంద్ర మోడీ గారు వరం. నరేంద్ర మోడీ గారు స్కీమ్ ఇవ్వడం ఏంటండి? అది ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారండి. మీరు తినేశారా? అంటే ఎవరు ఇచ్చారో తెలియదా మీకు?
ఎవరిచ్చారో తెలియదా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు 100 కోట్లు కృష్ణకుమార్ గారు ఎకరా 5 లక్షల రూపాయలు ప్రజల దగ్గర తీసుకొని 25 లక్షలకు అమ్ముకున్నటువంటి వైసీపీ నాయకులు ఇది లేదు చెట్టుకు వస్తారా? ఎన్ని విషయాలు తెరిపిస్తారా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లోనూ మీరు అన్ని జిల్లాల్లోనూ 5 లక్షలు ప్రజలకు ఇచ్చి 40 లక్షలు కలెక్ట్ చేశారు. నేను మీకు ఆధారాలతో మాట్లాడుతున్నాను. నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. ప్రజలకు వెళ్దాం. ఏ జిల్లాకి వెళ్దాం చెప్పండి, ఏ ఊరు వెళ్దాం చెప్పండి, నేను వస్తాను. వాళ్ళు కృష్ణకుమార్ గారు కావాలంటే ఛానల్ కూడా వస్తారు. ఏ ఊరు వెళ్దాం చెప్పండి. మీకు వైసీపీ పార్టీకి మీకు ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నాను. ఇవాళ మాట్లాడినటువంటి ప్రతి అంశం మీద కూడా మేము ఓపెన్ డిస్కషన్ సరే మేము డిబేట్ ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం మాట్లాడతారు మీరు? జిఎస్టీ వల్ల ఉపయోగం లేదు, జిఎస్టీ తగ్గించకూడదు. మీ ఒపీనియన్ అంతే కదా? జిఎస్టీ తగ్గించుకోవాలి అంతేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, కేంద్ర ప్రభుత్వం వినియోగం వల్ల ఉపయోగం లేదు. జిఎస్టీ ఎవరు పెంచారండి? ఎవరు పెంచారు? మీకు తెలీదా? మీకు తెలీదా? మీరు ఏం మాట్లాడారు? పెట్రోల్ డీజిల్ తగ్గించమంటే ఆంధ్రప్రదేశ్ లో తగ్గించడానికి వీలు లేదు, మేము తగ్గించము అని చెప్పినటువంటి మీరు 5% ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఉంది. మీరు ₹1 కూడా తగ్గించడానికి భయపడ్డారు. మేము 10 రూపాయలు తగ్గించాలి లీటర్ దగ్గర. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది. మీరు ఆంధ్రప్రదేశ్ కోట ₹5 ఉంది, ₹1 కూడా తగ్గించడానికి ఒప్పుకోలేదు మీరు. ఇది ప్రజలకు తెలిసిన విషయం. ఇది ప్రజలకు తెలిసిన విషయం. డీజిల్ ధర 100 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు చేసిన ఘనత బీజేపీ పార్టీది. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడినటువంటి విషయాలన్నిటి మీద కూడా మేము ఓపెన్ డిస్కషన్ కు వస్తాము. మీరు ఆధారాలు తరండి, నేను ఆధారాలతో వస్తాను. ఎక్కడ పెడదాం? ఎవరో మీ యొక్క మా పార్టీ అధ్యక్షుడు గారితో మాట్లాడతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేర్పించేయండి. ఎవరు పెంచారని చెప్తాం. ఎవరు పెంచారండి? ఎవరు పెంచారు? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటల్, ఆర్టీసీ డిపో అన్ని ఆస్తులు తనఖాలు పెట్టి ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా చివరికి ప్రజల యొక్క భూములు పట్టాలు కూడా మీ దగ్గర పెట్టి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసింది మీ ప్రభుత్వం అండి. ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు? ఓకే, లక్ష్మణ్ గారు, మాలకొండయ్య గారు, సత్యనారాయణ గారు, ఈ దీంట్లో మనం ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా పర్యటన అయితే సాఫీగా సాగుతుంది అనేది అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు చేసుకున్న డైవర్షన్ పాలిటిక్స్ వల్లనే మొత్తం కూడా ఆంక్షలు పెట్టామనేది కూటమి నేతలు చెప్తున్న వాదన. మొత్తం ఇది డిబేట్ లో పాల్గొన్నందుకు మాలకొండయ్య గారికి, లక్ష్మణ్ గారికి, సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.